తెలియజేయాలనుకుంటున్న విషయం ఏంటంటే, గత ఆదివారం గత మంగళవారం రోజు ఒక రౌండ్ టేబుల్ సమావేశం మరి కలెక్టర్ పనితీరుపై పెట్టడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో బాధితులందరూ వచ్చి మాకు ఈ బాధలు ఉన్నాయి, కలెక్టర్ పనితీరు వల్ల మాకు ఈ బాధలు ఉన్నాయి అని ఓపెన్గా రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 6వ స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ ప్రకారంగా వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఈరోజు కూడా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6వ స్వేచ్ఛ, ముఖ్యమంత్రి స్వయాన రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6వ స్వేచ్ఛ, భావ ప్రకటన నిరసన తెలిపే హక్కు. ఇక్కడైతే నిరసన తెలుపుతున్నాం, మాట్లాడుతున్నాం. అది ఇవ్వడం జరిగింది కాబట్టి మాట్లాడుతున్నాం. దయచేసి అందరు గమనించాలి. మేమేమంటున్నాం, లోపలికి కలెక్టరేట్ లోపలికి పోనివ్వండి, కలెక్టరేట్ లోపలికి పోనివ్వండి. కలెక్టరేట్లో మమ్మల్ని అనుమతించండి, మా బాధలు వినండి, మాకు అనేకమైన పనులున్నాయి, ఆ పనులకు సంబంధించి మీరు వినండి అంటే మా వెహికల్స్ని అక్కడ ఆపేసింది, రోడ్డు మీద పెట్టమన్నారు. రోడ్డు మీద ఎక్కడైనా వెహికల్స్, ఎన్ని వెహికల్స్ పెట్టగలుగుతాం రోడ్డు మీద? మా వెహికల్స్ అంటే పెట్టిండ్రు, విఐపి వెహికల్స్ కూడా ఆపిండ్రు, కార్లను ఆపిండ్రు, వాళ్ళను ఆపిండ్రు, మంచిగానే చేసిన అనుకుందాం. అరే మా ప్రెస్ మిత్రులను కూడా ఆపిండ్రు. ఇక అంటే లోపల ఏం జరుగుతున్నట్టు? పారదర్శకమైన ప్రభుత్వం ఉండాలనుకున్నప్పుడు, అండర్ ట్రాన్స్పరెన్సీ ఆఫ్ ది గవర్నమెంట్, హౌ దిస్ కలెక్టరేట్ కెన్ బి బిహేవ్. ట్రాన్స్పరెన్సీ ఎక్కడుంది, పారదర్శకత ఎక్కడుంది? మమ్మల్ని లోపలికే నువ్వు రానియకపోతే ఇక లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వాళ్ళ సమాధానం ఏంటిదంటే, లోపల వచ్చి ఎవడోనంట ప్రింట్అవుట్లు తీసుకున్నాడట. అరే వాని మీద కేసు పెట్టు, నువ్వేం చేస్తాను ప్రింట్అవుట్ తీసుకుంటా అంటే? లోపల వెహికల్స్ అన్నీ పెట్టి పార్కింగ్లో పెట్టి అవన్నీ అట్లే ఉంచుతుంట. 5 తర్వాత 6 తర్వాత అన్ని వెహికల్స్ని బయట పెట్టించే పోలీస్ కేసు పెట్టు. ఇప్పుడు మాకెట్లయితే అంటున్నారో వెహికల్స్ అనే 6 తర్వాత మొత్తం ఎన్ని వెహికల్స్నే పార్కింగ్ లోపల మొత్తం తీసేయి. అధికారులు కూడా వద్దుగా, వాళ్ళు కూడా 1-2 కాళ్ళు పెట్టుకుంటారు. ఎవ్వరు ఉండొద్దు, పెట్టండి, మమ్మల్ని మాత్రం లోపలికి పోనియాలి. ఇది ఫస్ట్ డిమాండ్. మేము మా గుడిసె వాసులు త్యాగం చేసిన బిల్డింగ్ల మీద మీరు కలెక్టరేట్ కట్టింది. ఇది నిజం, ఇది వాస్తవం. మన జనగామ మిత్రులందరికీ తెలుసు, జనగామ ప్రజలకు తెలుసు, ప్రపంచానికి కూడా తెలుసు. మా గుడిసె వాసులు త్యాగం చేసిన కలెక్టరేట్ మీద మేము పోవద్దంటే ఎంత అన్యాయం. ఒకవేళ ఇదే కలెక్టర్ కనుక కొనసాగితే ఈరోజు నేను ఈ వేదిక మీదకి చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు 3 నియోజకవర్గాల్లో మీరు ఓడిపోతారు. పాలకుర్తి నియోజకవర్గంలో ఓడిపోతారు, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఓడిపోతారు, జనగాం నియోజకవర్గంలో ఓడిపోతారు. మీరు కనుక సందీప్ కుమార్ జాన్ ఇట్లాగే వెనుకేసుకొచ్చుకొని మీరు కనుక పాలన చేయాలనుకుంటే ఖచ్చితంగా ఓడిపోతారు. మీరు ఓడిపోవాలనుకుంటే దట్ ఈజ్ అప్ టు యూ, ఇట్ ఈస్ నాట్ ఇన్ మై హ్యాండ్స్. ఆ రోజు నేను స్వయాన రాహుల్ గాంధీని కలిసినప్పుడు చెప్పిండు, మేము మీకు గవర్నమెంట్ ఇస్తామని, మీకు అందరికి వీడియోస్ పంపిస్తా, అవసరమైతే సీఏ గారికి పంపిస్తా, అవసరమైతే డిఎస్పీ పంపిస్తా, అవసరమైతే కలెక్టరేట్ పంపిస్తా. ఆ రోజు రాహుల్ గాంధీ మాకు చెప్పిండు. నెక్స్ట్ ఇది అయిపోయింది. తొలగించిన టీ స్టాల్ను వెంటనే అక్కడ పెట్టాలబ్బా. మేము అన్నీ చేస్తున్నాం. కలెక్టరు ఇంద్రుడు, చంద్రుడు, మహేంద్రుడు. రైట్, నేను చెప్తున్నాను, కలెక్టర్ ఇంద్రుడు, చంద్రుడు, మహేంద్రుడు. రైట్, వీళ్ళను ఎక్కడుందో టీ స్టాల్ అక్కడ పెట్టేయండి. అప్పుడు నేను కలెక్టర్ని ఇంద్రుడంట, చంద్రుడంట, మహేంద్రుడంట. టీ స్టాల్ ఎక్కడుందో మా ఇద్దరి వనితల టీ స్టాల్ను ఎక్కడి నుంచి ఈ వస్తువు ఇక్కడి తీసిందో మళ్ళీ అక్కడ పెట్టండి. ఇది 2వ డిమాండ్. 3వ డిమాండ్, మా రైతులు 6 కాలం పండించిన శ్రమ తీసుకొచ్చి ఇస్తే రేపు వర్షం పడితే మొక్కజొన్నలు, వరి ధాన్యాలు ఈరోజు ఒక్కొక్కరు మనకు అక్కడ పెట్రోల్ పోసుకున్నారు, ఇక్కడ వరి కాల్చిండు పెంబర్తిలో. నేను చెప్తున్నానా ఇవి నేను క్రియేట్ చేసిన, నన్నే రెచ్చగొట్టినా అంటారు. నేను చెప్తున్నానా నేను రెచ్చగొట్టినా? పాలకుర్తిలో ధర్నా జరుగుతుంది, అక్కడ ధర్నా జరుగుతుంది, ఇక్కడ ధర్నా జరుగుతుంది. ఏం జరుగుతుంది? కలెక్టరే బాధ్యత వహించాలి. ఏ రైతుకు ఏం జరిగినా ఈరోజు కలెక్టర్ని వెనకేసుకొచ్చిన వాళ్ళు కూడా బాధ్యత వహించాలి. బిడ్డలారా, రాజకీయ పార్టీలారా, ఖబర్దార్. మీరు ఏ కలెక్టర్ని అయితే వెనకేసుకొస్తున్నారో, మీరు మీ బాధ్యత ఉందా లేదా? రేపు ఏమైనా జరిగింది అనుకోండి రైతన్నలకి, మీరు ఖచ్చితంగా ఆ రైతన్నల తరఫున మీ మీద కేసేస్తాం. ఆ రైతన్నలకి ఏమైనా జరుగుతుంది,
మీరు కలెక్టర్ బాగా చెప్తానని చెప్పింది కదా, తప్పనిసరి చేస్తాం. ఇక పోతే మట్టి, అరే భరంతి నింపుకోవద్దా వై? ఇల్లు కట్టుకుంటే భరంతి నింపుకోవద్దా? వద్దని చెప్పండి, భరంతి నింపుకోము. ఇసుక 2 టన్నులు ఇసుక కావాలి నాకు 3 టన్నులు అయితే ఈ చిన్న ఆస్తి కార్డు చేసుకుంటా. నీ 135 రూపాయల డీడీ తీసి ఆ లారీ నెంబర్ వేసి ఈ లారీ నెంబర్ వేసి అట్లా కాకుండా నువ్వే ఒక పని చేయి. వాళ్ళతో కూర్చొని మీ అందరితో కూర్చొని ఒక కమిటీ ద్వారా ఇసుకని మొత్తం ఒక దగ్గర పోసి నువ్వే అమ్మలేవా? ఇసుక అమ్ము. ఒక 5-6 నెలలు మన ఇందిరా మీన్లు అయిపోయే వరకు ఇసుక కలెక్టరే అమ్మాలి. చేయలేవా? నువ్వు ఇంద్రుడివి, చంద్రునివి, మహేంద్రుడివి. తర్వాత ట్రాక్టర్, జేసీబీ, లారీలా వీళ్ళ మీద చాలాను. అరే వాడేదో చేసుకుంటుండు. 150 మా దగ్గర కోట్ల కూడా మేము కోట్ల పని చేస్తాం కాబట్టి, నేను కోర్టు న్యాయవాదిని కాబట్టి, డ్రంక్ అండ్ డ్రైవ్కి వస్తారు, పైసలు వేస్తారు, జరిమానాలు వేస్తారు, రీజనబుల్గా వేస్తారు. నేను ఉల్లంఘన, చట్టబద్ధంగా మాట్లాడుతున్నా, రాజ్యాంగబద్ధంగా మాట్లాడుతున్నా. ఐఆమ్ ద కాన్స్టిట్యూషనల్ ఫర్బిడ్. నేను రాజ్యాంగానికి లోబడి మాట్లాడుతున్నా, భారత రాజ్యాంగం ప్రకారంగా మాట్లాడుతున్నా. నేను భారత రాజ్యాంగం గీత గీసిన దానికి ఒక్క గీత కూడా దాట, చట్టం ప్రకారంగా మాట్లాడుతున్నా. నువ్వు ఒక 500, ఒక 1000 రూపాయలు, ఆ 1000 రూపాయలు వేసిన తర్వాత మళ్ళీ చెప్తే 2000, మళ్ళీ చెప్తే 5000, మళ్ళీ చెప్తే 10,000. ఎన్నిసార్లు అట్లా చేస్తే నువ్వు 1,00,000 రూపాయలు అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతారు? అరే జనగామ ప్రజలు రెక్కాడితే డొక్కాడిన ప్రజలండి. నీ కుద్బులాపూర్లో చేసినట్టు అనుకుంటున్నావా? ఇక్కడ కాదండి. 3 లక్షలు 2 లక్షలు బంద్ చేయాలి. ఇటువంటి బంద్ చేయాలి. కలెక్టర్ గారు బంద్ కరో ఏ నై చల్తా. తర్వాత గృహ నిర్మాణాలకు కావలసిన ఇసుకను ప్రజలకు అందుబాటులో ఉంచుటకు జిల్లా కలెక్టర్ వీళ్ళందరితోటి ఒక మీటింగ్ పెట్టాలి. ఇసుక లారీలతోటి, ట్రాక్టర్ యజమానులతోటి, వీళ్ళందరితోటి ఒక మీటింగ్ పెట్టి ఒక కంక్లూజన్స్ తీసుకొచ్చి అందరికీ దొరికేటట్టు చూడాలి. తర్వాత మా విలేకరులకు సంబంధించిన అక్రిడియేషన్ కమిటీ చాలా 124 జీవో, అది జీవో 252 చాలా క్లారిటీగా ఉంది. ఆ జిల్లా వాళ్ళని వేయకుండా ఇంకా జిల్లా వాళ్ళని ఎట్లెత్తావా నువ్వు? నీ దోస్త్ అయితే వేసుకో, నీ దోస్త ఆయనే, లేకపోతే ఇంకేదైనా పార్టీకి చెంది ఇంకేదైనా ఉందా రిలేషన్? మాకు అర్థమవుతుంది. ప్లీజ్ క్లారిఫై. అక్రిడియేషన్ కమిటీలో పోరాడి తీసుకొచ్చుకున్న జనగామ జిల్లా, ఈ జనగామ జిల్లా పాత్రికేయులు మాత్రమే ఉండాలి అక్రిడియేషన్, వేరే వాళ్ళు ఉండొచ్చు. ఇక్కడ పనిచేసే నా పాత్రికేయులు మాత్రమే ఉండాలి, వాళ్ళే కదా గుర్తిస్తారు. అందుకోసం కలెక్టర్ साहब आप ओनली अक्रेडिटेशन कमेटी में आप हमारे जनगाम के वासियों को डाल दो. और ఈ కత్తులు రాజురెడ్డి ఏం చేసిండే పాపం, 5 లక్షలు కావాలని కోర్టుకు పోయింది. కోర్టుకు పోతే 15 లక్షలు ఇవ్వమని కోర్టే చెప్పింది. కోర్టు వాళ్ళు ఆ ఆర్డర్లు జప్తా ఆర్డర్లు పట్టుకొని పోతే ఏమంటాడు కలెక్టర్? ఇక్కడ ఏం నైజాంతే, కోర్టు నడవది, కోర్టుకు నాకు సంబంధం లేదు. నువ్వు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి కలెక్టర్, యూ హ్యావ్ బీన్ టేకెన్ ఓత్ ఆన్ ది కాన్స్టిట్యూషన్, యూ షుడ్ బి ఫర్బిడెన్ ఫర్ ది కాన్స్టిట్యూషన్. నువ్వు కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఉండాలి. నా న్యాయ వ్యవస్థ నువ్వు, నా జ్యుడిషియల్ ఆఫీసర్స్ నువ్వు, నా న్యాయ సిబ్బందిని నువ్వు చెల్పో అని కలెక్టరేట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టినావు. బేషరతుగా క్షమాపణ. ఇది మా ప్రధానమైన డిమాండ్. న్యాయ వ్యవస్థకు మాకు కాదు. యూ ప్లీజ్ టోటల్లీ గివ్ యువర్ ఎక్స్క్యూజెస్ టు ది జ్యుడిషియల్ సిస్టమ్. మొత్తం భారతదేశ న్యాయ వ్యవస్థకు నువ్వు తప్పు చేసినావు, నిన్ను వదిలిపెట్టేది లేదు. తప్పనిసరిగా మేము ఏమడుతున్నామంటే ప్లీజ్ నువ్వు క్షమాపణ చెప్పు, జిల్లా కలెక్టర్ దగ్గర రా. తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల, మహిళా ఉద్యోగుల పట్ల అరే కూసోమన్నాడు, నిలబడమన్నాడు, వాళ్ళైతే ఏడుస్తుండ్రు. ఇక ఆ భాష నేను చెప్పలేను, నా నోటితో చెప్తే బాగుండదు. అది చెప్తే అది 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 చెప్పలేను. ఆ ఇంగ్లీష్లో భాష ఉంది, అది తెలుగులో చెప్తే ఇంకా ఘోరంగా ఉంటుంది అది కొద్దిగా. తర్వాత భూభారతి చట్టంలో ఒకటి ఉంది. ఏముంది? ఎవరైనా వస్తే ఈయనే చేసుకోవచ్చు, కానీ 94 సెక్షన్ తీసుకొచ్చింది. 94 BNSSకి పట్టుకొచ్చింది. 94 BNSSకు దీనికి సంబంధం. 94 BNSS ఏం చెప్తుంది అంటే ఎవరి దగ్గర ఉన్న కాగితాలు తీసుకోమని చెప్తుంది. తీసుకొని మళ్ళీ ఇవ్వాలి. ఈయన ఏం చెప్తున్నాడు? నేను పట్టా గురించి పోతే కదా, పట్టా కాగితాలు, ఒరిజినల్ కాగితాలు పట్టుకపోతే కదా, పట్టుకపోతే ఈయనే ఒరిజినల్ కాగితాలు నాకే ఇచ్చేసాడు. చూపిస్తాం కదా మనం, ఎవరైనా చూపిస్తారు కదా, చూపించడు కాదు, మాకు ఇచ్చేసాయి.
మాకు ఇచ్చేసేయంటే ఏందన్నట్టు వాడు భయపడుతుండు. ఇచ్చేసినాక మళ్ళీ ఇస్తాడా? కలెక్టర్కి ఒకసారి కాగితాలు ఇచ్చిన ఇక్కడ చెప్పాలి మన మిత్రుడు. కలెక్టర్కి ఒకసారి కాగితాలు ఇస్తే మళ్ళీ ఇస్తారా? రిసిట్ ఇచ్చిండా? మళ్ళీ ఎన్నిసార్లు తిరగాలి వాడు? కాబట్టి ఒరిజినల్ని అడగొద్దు, ఒరిజినల్ కాగితాలు అడగొద్దని మేము ఒరిజినల్ కాగితాలు అడగొద్దని అవి చూసి ఇమీడియట్గా ఇచ్చేసాం. ఏమని? మా డాక్యుమెంట్స్ చూసి ఇమీడియట్గా వెరిఫై చేసుకొని ఇచ్చేసాను. మళ్ళీ అదే రోజు ఇవ్వాలి, అప్పుడే ఇవ్వాలి. మళ్ళీ వాడు చచ్చిపోతాడండి కలెక్టరేట్ తిరగలేక చచ్చిపోతాడు వాడు. మళ్ళీ ఈ ఒరిజినల్ ఉన్నాయనుకో వానికి ఈ రైతు బంధు, అది బంధు, ఈ బంధు, తర్వాత వాడు క్రాప్ లోను అవి ఉంటాయి కదా, నువ్వు ఒరిజినల్ నీ దగ్గర పెట్టుకుంటా అంటావేంది? అరే ఎక్కడ లేనిలా అది పెడతాడు. కలెక్టర్ లోపల క్యాంటీన్ 12వ డిమాండ్, లోపల క్యాంటీన్ బయటకి ఎందుకు తీసుకొచ్చినావు అడేటోళ్ళు లేరనా? ఇక్కడ ఇంద్రుడు, చంద్రుడు, మహేంద్రుడు అనేటోళ్ళు అడగండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఇంద్రుడు, చంద్రుడు, మహేంద్రుడు అని మాట్లాడే రాజకీయ పార్టీలు ఈరోజు లోపలికి వెళ్ళి క్యాంటీన్ బయటకు ఎందుకు పట్టుకొచ్చినామని అడిగిండ్రా? ఎవరైనా అడిగిండ్రా? ఆయన అడిగిండ్రా? లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు బయట ఎంత అబ్జర్వ్డ్గా ఉందండి, అది ఎంత గలీజ్గా కనబడుతుంది. లోపల ఎంత ముద్దుగుండే, ఇంత పోయి తినేది, చేసేది, కూర్చునేది. కాబట్టి దయచేసి నేను జనగామ ప్రజలను కోరేది ఏంటంటే, ఒకవేళ ఇవి చేయలేము మేము ఒక 10 రోజులు టైం ఇస్తాం, 10 days డెడ్ లైన్. ఈ 10 రోజుల లోపల ఇంకొక ప్రయత్నం, నేను ఇంకో చాలా ముఖ్యమైన ప్రయత్నాన్ని చెప్పదలుచుకున్నాను. కలెక్టర్కు ఒక ప్రాబ్లం ఉంది. ఏం ప్రాబ్లం అది? ఎవరైనా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడితే వాని అంగీ లాగి ఇప్పి వాని ఇంటికి పోయి వాని ఇంట్లో ఏం జరుగుతుందో చూసి, వాడు ఎట్లా సంపాదిస్తుందో చూసి, వాని ఇల్లు ఏందో కొలతలేసి, వానికి మున్సిపల్ కమిషనర్ తోటి అది చేసి, వానికి భార్యలు ఎంతమంది ఉన్నారో చూసి ఇవన్నీ చేస్తాడు. ఈ బంద్ చేయండి. డోంట్ టేక్ పర్సనల్. కలెక్టర్ జీ, డోంట్ టేక్ పర్సనల్గా పోవద్దు, వ్యక్తిగతాలకు పోకు. వ్యక్తిగతాలకు పోతే మేము పోతాం, మరి సుప్రీంకోర్టులో మరి మీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా చూస్తాం. కాబట్టి వ్యక్తిగతాలకు పోవద్దు ప్లీజ్, వ్యక్తిగతాలకు పోకండి. ఇక్కడ ప్రజలు చాలా అమాయకులు, ఇక్కడ చాలా ప్రజలు అమాయకులు, తర్వాత చైతన్యం బాగున్నోళ్ళు గట్టిగా మాట్లాడతారు. ఈ గడ్డలోనే చైతన్యం ఉంది, ఈ గడ్డలోనే మాట్లాడే తత్వం ఉంది. ఎవ్వరు కూడా ఆపలేరు. ఆ ఆపని చైతన్యాన్ని నువ్వు తట్టుకొని నిలబడు. నువ్వు కూడా జనగామ బిడ్డవుగా ఈరోజు నేను నీకు కలెక్టర్ జీ సందీప్ కుమార్ జై, యూ బికమ్ ఏ జనగాం సిటిజన్ యాజ్ ఏ ఫైటర్. కమ్ ఫర్ ది పీపుల్, రా ప్రజల వైపు నిలబడు. నువ్వు అన్నీ వదిలేసి ప్రజల వైపు నిలబడదంతా. ఈ 8 ఈయనకి ఏం చేసిండంటే 8 కమిటీలు వేసిండు. ఈయన మీద 8 కమిటీలు వేసిండు. ప్రతి కమిటీ పోయి ఆయన చెక్ చేస్తుంది. ఈ వ్యక్తిగతంగా వద్దు, వ్యక్తిగత కక్షలు వద్దు. డోంట్ గో ఫర్ ఇంటెన్షనల్. నువ్వు ఇక్కడ నీకు లెటర్ వస్తే వెళ్ళిపోతావు, ఉంటావా ఇక్కడ? ఎందుకే నీకేమైనా భూమి పంచాయతీ? మాతో మీకేమైనా కక్షలు ఎందుకే? నీతో భూమి పంచాయతీ ఉందా? మాకేమైనా ఇంకేమైనా పంచాయతీ ఉందా? ఏం పంచాయతీ లేదు కదా. ఒకటి వస్తే వెళ్ళిపోతావు. అందుకోసమని మేము మిమ్మల్ని ఏమడుగుతున్నామంటే, వ్యక్తిగత కక్షలకు పోవద్దు. వ్యక్తిగతంగా ఎటువంటి కక్షలకు పోయినా మేము కోర్టును ఆశ్రయిస్తాం, హైకోర్టుకు పోతాం. ఖచ్చితంగా చెప్తున్నాను, బాధితుల తరఫున నిలబడతాం, కలబడతాం. ఏదో రాజకీయ పార్టీలాగా పనిచేయం. మేము దేనికైనా సిద్ధంగా ఉంటాం. మర్తే హీ దమ్ తక్ లడితే హీ రేంగే, చనిపోయేంత వరకు పోరాడుతూనే ఉంటాం ఈ బాధితుల తరఫున. కాబట్టి ఈ 12 సాధ్యమైనటువంటి మంచి నిర్ణయాలు అని మీరు అనుకుంటే, ప్రజలందరూ అనుకుంటే, రేపటి నుంచి మేము ఒక 10 రోజులు టైం ఇస్తాం. 10 రోజుల తర్వాత ఒక కార్యాచరణ ప్రకటిస్తాం. 10 రోజులు, ఈ రోజు నుంచి ఖచ్చితంగా రాజకీయ పార్టీలు కూడా, అందరూ కూడా రాజకీయ పార్టీలు కూడా ఈ సందర్భంగా ఒక విజ్ఞప్తి. ఈ 12 డిమాండ్లు మీకు కరెక్ట్ అనిపిస్తే మీరు కూడా మాతో కలిసి రండి, లేదా మీరు పోరాటం చేయండి. మీరే పోయి, మీరు ఒకరు అధికారంలో ఉన్న పార్టీ, ఒకరు అధికార పక్షంగా ఉన్న పార్టీ, ఒకరు అధికార పక్షంతో ఉన్న పార్టీ, లేదా మీ పార్టీలు మీకు ఉన్నాయి. నేను పార్టీల జోలికి పోను, ఎందుకంటే నేను రాజకీయ పార్టీ నాయకుని కాదు. రైట్? మీరందరూ కలిసి ఈ ప్రయత్నం చేయాలని కోరుతూ, మీరందరూ కూడా దయచేసి మీరందరూ పత్రికా పాత్రికలు ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరుతూ ముగిస్తాం. మీ దగ్గరికి వచ్చిన పైరవులు ఎవరు, మీతో చేసిన పైరవులు ఎవరు బయటపెట్టండి. మేము సిద్ధంగా ఉన్నాం. మేము పైరవీలు, మా మొత్తం రక్షణ కమిటీ సిద్ధంగా ఉంది. మీతో చేయించుకున్న పైరవీలు ఏంది, మీ దగ్గరికి వచ్చి మేము అడిగింది ఏంది, మేము బ్రోకరిజం చేసింది ఏమి, మీరు బయట పెట్టండి. బయట పెట్టకపోతే మాత్రం వీ విల్ టేక్ ఎ లీగల్ యాక్షన్.
షూర్. ఈ మాటల మీద మేము 10 రోజుల తర్వాత ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఈ విషయం మేము ఎందుకు మాట్లాడతలేమంటే ప్రజల తరఫున ముందు మనకు డిమాండ్లు కావాలి. ఈ డిమాండ్లు అయిపోయిన తర్వాత ముందు ఈ డిమాండ్లు కావాలి. ప్రజల తరఫున నిలబడ్డ పరిరక్షణ కమిటీ ఎందుకు నిలబడ్డంటే ఈరోజు ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే సంతోషపడదాం, కొంత మేరకైతే గేట్లు ఓపెన్ చేసింది, అందుకోసం ఈరోజు అందరం కలిసి భోజనం చేద్దామని. కొంత మేరకు నిజంగా మీరు ఏమని అనుకోండి, నాకు కడుపు నిండింది కొద్దిగా ఏదో గేట్ తరఫున. ఎందుకంటే నాకేమనిపించిందంటే చాలా ముఖ్యమైన విషయం ఒకటే మాట చెప్తాను, మరి ఇదంతా నువ్వెందుకు చెప్తున్నావు అని ఒక మాట. జనగామాలో రేపు చరిత్రలో నేను చరిత్రహీనుడిగా మిగులొద్దు. ఇంత జరుగుతుంటే నువ్వు ఉన్నవాట కదా, నువ్వేం చేసినావు? ఎవరో కలెక్టర్ వచ్చి ఇంత బాధ పెడుతుంటే నువ్వేం చేసినావు అని అడిగితే నేను ఏం చెప్పాలి? నేను మాట్లాడాలి ఇక అంతే. ఈ 12 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఈ 12 డిమాండ్లను నేను ఏం చెప్తున్నానంటే మీకు 10 రోజుల టైం ఇస్తాను. మాకు ఖచ్చితంగా అంటే పోరాటాన్ని ఆపేది లేదు, పోరాటం ఆగేది కాదు. జనగామలో ఏ పోరాటాలు తుది వరకు పోతాయి. మేము ఖచ్చితంగా డూ ఆర్ డై. మాకు గాంధీ మహాత్ముడు క్విట్ ఇండియా ఉద్యమంలో చెప్పిండు, డూ ఆర్ డై. చావు లేదా రేవు, చావో రేవు ఉంటాయి, ఒత్తిళ్ళు ఉంటాయి, ఆపరేషన్స్ ఉంటాయి, దేనికైనా సిద్ధంగా ఉన్నాం. మేము ఇప్పుడు జనగామ ప్రజలు మా సొంతగా మేము ఈ 12 డిమాండ్లను లాస్ట్గా ఒకటే ఉంచాం. 12 డిమాండ్లను మీరు ఇమీడియట్గా అన్ని రాజకీయ పార్టీలు కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇస్తాం. మీ ద్వారా 12 డిమాండ్లు మీరు రక్షణ కమిటీ 12 డిమాండ్లని పరిరక్షణ కమిటీ కలెక్టర్కు 12 డిమాండ్లు, ప్రజా డిమాండ్. పరిరక్షణ కమిటీ కలెక్టర్కు 12 ప్రజా డిమాండ్. ఈ 12 ప్రజా డిమాండ్లను నెరవేర్చవలసిందిగా ఉంటుంది. చివరిగా ఈ 12 ప్రజా డిమాండ్ చేయకపోతే ఏమవుతుంది? దశల వారీగా ఉత్తరాలు రాస్తాం, ముఖ్యమంత్రికి ఉత్తరాల కార్యక్రమం ఉంటుంది. తర్వాత ప్రజల్ని సమీకరిస్తాం, ఇంటింటికి ప్రజల దగ్గరికి పోతాం, ప్రతి ఇంటికి ప్రజల దగ్గరికి పోతాం. మూడో పని ఏం చేస్తాము? అందరికీ ఇక కలుసుడు అయిపోయింది, వినతులు అయిపోయింది. ఇప్పుడు నిరాహార దీక్షలు చేస్తాం. చివరగా ఇవి కొనసాగకపోతే ఆమె నిరాహార దీక్షలు చివరగా ఇక ఏం లేనప్పుడు, ఇక ఏది లేనప్పుడు నేనే ఆ చౌరస్తా మీద అమ్మ నిరాహార దీక్ష చివరగా అందరం కమిటీ మొత్తం. కొంతమంది ఏమన్నారంటే కమిటీ ఏదో స్వలాభం కోసం అవుతుంది అని చెప్పి అంటా ఉన్నారు. నేను చెప్పదలుచుకున్నా, ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ ఎవరైనా కూడా కలెక్టర్ గారి దగ్గరికి స్వయంగా పోయి కలిసినటువంటి సందర్భాలు చాలా అరుదు. మాకు ఏదో భూమి సమస్య పరిష్కారం చేయండి అనో, లేకపోతే ఓ లోన్ ఇప్పియండి అనో, లేకపోతే గీళ్ళకేదో చేయండి అని చెప్పేసి పోయిన సందర్భం లేదు. ఏదైతే కలెక్టర్ కార్యాలయం ముందు నిర్బంధ ఛాయలు ఉన్నాయో ఆ నిర్బంధ ఛాయల్ని వ్యతిరేకించినటువంటి వ్యక్తులుగా మేము ఉన్నాం. అయితే ఇవాళ కలెక్టర్ ఆఫీస్ పోవాలి అని చెప్పేసి అంటే రాజ్భవన్కు పోయినంత తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. ఎవరి కోసం పోతా ఉన్నావు, ఎక్కడికి పోతా ఉన్నావు, ఎవరిని కలుస్తూ ఉన్నావు అనేటువంటిది నోట్ చేస్తూ ఉన్నారు. ఓకే, నోట్ చేయండి, కానీ వదలండి చక్కగా. కానీ ఏం జరుగుతూ ఉన్నది? రాష్ట్రంలో అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండు? ఇప్పటి వరకు గడీల పాలన కొనసాగుతూ ఉంది, గడీల పాలన అంతం చేస్తూ ఉన్నాం. ఇగో ప్రగతి భవన్ కాదు ఇది, హైదరాబాద్లో ఉన్నటువంటిది, ఇది ప్రజాభవన్ చేస్తూ ఉన్నామని చెప్పేసి అక్కడ బారికేడ్లు అన్నీ తొలగించేసాడు. కానీ జనగామ జిల్లాలో మరి బారికేడ్లు వేసి ఇవాళ గడీల పాలనను తలపించే విధంగా ఉన్నది. ఇది సరైన పద్ధతి కాదు. 33 జిల్లాలో ఎక్కడైనా జరుగుతూ ఉందా ఇట్లా అని చెప్పేసి అంటే మచ్చుకు ఎక్కడ లేదు. అయితే ఈ విషయాలన్నిటి కూడా మేము ప్రజాస్వామ్య పద్ధతులలో చర్చ పెట్టినాం, ఓ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి సిపిఎం, అలాగే బీఆర్ఎస్ కవిత పార్టీ, అలాగే టీజేఎస్, దాంతోపాటు టీఆర్పీ తీన్మార్ మల్లన్న పార్టీ, ఒక 4-5 రాజకీయ పార్టీలు హాజరైనాయి. దాంతోపాటు సంఘాలు సంస్థలు కూడా హాజరైనాయి. ఒక ప్రజాస్వామ్యయుతంగా ఒక కమిటీని ఏర్పాటు చేసినాం.
ఈ కమిటీ ఆ ఏర్పడ్డ వ్యక్తులతోటే కాదు ఇంకా ఎవరు వచ్చినా కూడా తీసుకుంటామని చెప్పేసి అంటే చాలామంది వాళ్ళ పేర్లు మేము ఈ కమిటీలో పనిచేస్తామని చెప్పేసి అని వాళ్ళు ఇస్తా ఉన్నారు. ఇదేదో ఒక రాజకీయ పార్టీలో లేకపోతే ఒక రాజకీయ వ్యవస్థలో ఉండొద్దు అని చెప్పేసి అని నాన్ పొలిటికల్గా ఉండే వ్యక్తిని మేము పెట్టుకోవాలని చెప్పేసి అని సాదిక్ అలీని కన్వీనర్గా పెట్టుకున్నాం. ఆయన ఏ రాజకీయ పార్టీకి చెందినటువంటి వ్యక్తి కాదు, కానీ పర్సనల్ ట్యాక్స్ చేస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఒకవేళ ఇది ప్రజాస్వామ్య దేశం, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. ఎవరో ఏదో చెప్తారు, దానికి ప్రతిగా మీరు కౌంటరు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి అంటే కలెక్టరే, నేను అంటా ఉన్నా కలెక్టర్ గారు అనలేక రాజకీయ పార్టీలతో అనిపిస్తాడని చెప్పేసి అని ఈ సందర్భంగా నేను మీ అందరికీ దృష్టి తీసుకురాగలుగుతున్నా. ఆ రాజకీయ పార్టీలకే చెప్తా ఉన్నాం. మరి ఇది సరైన పద్ధతి అని చెప్పేసి అని కలెక్టర్ ఆఫీసులకు పోనీయకపోవడం, అందులో ఉన్న టీ స్టాల్ తీసి బయట వేయడం, బయట ఉన్న వాటి తీసుకుపోయి ఎక్కడో చెత్త కుప్పలో పడేయడం, వ్యక్తిగతంగా నాకు డబ్బులు ఇవ్వాలయ్యా ప్రభుత్వం ఇవ్వండి అని చెప్పేసి అని అడుగుతున్నటువంటి పద్ధతి ప్రకారం అడుగుతా ఉన్నాడు ఎవరు కత్తుల రాజరెడ్డి గారు. సంవత్సరాల తరబడి నుంచి అడుగుతా ఉన్నాడు. మరి మనం ఎవరికి బాకిస్తాం, ఊకుంటామా, అడగమా? మరి ఆయన కూడా ప్రభుత్వానికి ఇచ్చిండు, సరుకు ఇచ్చిండు. ఆ ఇచ్చిన సరుకు పైసలు అని చెప్పేసి అంటే వేధింపులో పాలు చేస్తూ ఉన్నారు. ఇక అంతేకాకుండా ఇవాళ దాకా చెప్పారు బంగారం కొనుక్కోవడమైనా ఈజీయే, డబ్బులు పోతే బంగారం టక్కున కొనుక్కోవచ్చు. జనగామలో ఉసికే మట్టి కొనుక్కోవాలని చెప్పేసి అంటే బంగారం కంటే స్థిరమైపోయిందని చెప్పేసి ఈ సందర్భాన్ని తెలియదలుచుకున్నా. ఇప్పుడే ఒక రైతు ఫోన్ చేసాడు, అన్న నేను బావికాడ కొట్టం వేసుకున్నా, కొట్టంలో మట్టి పోసుకుందామంటే పోసుకుని ఇతర నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి రైతు ఆయన బావికాడ ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి పోసుకుందామంటే కూడా పోసుకోలేని పరిస్థితి. అంటే ఇవాళ మైనింగ్ అంటా ఉన్నారు. మరి జనగామలో ఎంత పెద్ద మైనింగ్లు ఉన్నాయి, ఇవాళ పెద్ద పెద్ద క్రషర్లు ఉన్నాయి. మరి ఆ క్రషర్ల సంగతి చూడండి. అట్లనే ఇవాళ ప్రజలకు నువ్వు మైనింగ్ పేరుతోటి ఆంక్షలు విధిస్తాను, కానీ ప్రజలకు నిర్మాణ రంగం జరగాలి కదా. ఇవాళ నిర్మాణ రంగం కుదేలుగా ఉసికే మట్టి రాకపోవడం వల్ల ఇవాళ వందలాది ట్రాక్టర్ల వాళ్ళు జీవనోపాధి కోల్పోయారు. ఒక ట్రాక్టర్ మీద డ్రైవరు, 4 లేబర్లు, ఓనరు, అంటే సగటుగా 6 బతుకుతారు. అట్లనే మట్టి వచ్చి కనుక ఇల్లు కట్టుకోవడానికి వచ్చేస్తే ఉప్పరోళ్ళు, కూలోళ్ళు వీళ్ళందరూ కూడా బతుకుతారు. ఇవాళ శలాక సిమెంట్ అమ్ముకునే దుకాణం పైన బతుకుతాడు, అలా పనిచేసి అమాలైన బతుకుతాడు. ఇన్ని రకాలుగా ఇవాళ నిర్మాణ రంగం మొత్తం ఈ జనగామ జిల్లాలో 3 నెలల నుంచి కుదేలైపోతూ ఉంది. మరి నిర్మాణ రంగంలో పనిచేసేటువంటి వందలాది భవన నిర్మాణ కార్మికులు ఏం కావాలి? వాడు చేసుకుంటేనే పూట కడుతుంది. ఇవాళ పట్టెడు మెతుకులు కూడా అడ్డ మీదకి వచ్చినటువంటి లేబర్ బస్ స్టాండ్ చౌరసక్కడ చూడండి, పొద్దుగాల 100 మంది లేబర్ వస్తారు, 100 మంది పని లేక వెనక్కి వెళ్ళిపోతాడు. మరి ఇవి రాజకీయ పార్టీలకు అవసరం లేదా? మరి ఇక్కడ మైనింగ్ ఆంక్షలు, మరి ఎంత పెద్ద మైనింగ్ ఉంది? ఇదేమైనా భూపాలపల్లి జిల్లా లెక్క పెద్ద పెద్ద ఓపెన్ కాస్టులు ఉన్నాయా? మరి పెద్ద పెద్ద ఇసుక రీచులు ఉన్నాయా? డబ్బులు కట్టి గోదావరి ఇసుక తెచ్చుకుంటారు. ఆ గోదావరి ఇసుకను ఇక్కడ ఓసిన కాడి నుంచి అక్కడ పోయాలని చెప్పేసి అంటే అక్కడికి అనుమతి లేదని చెప్పేసి కూలగొడతా కేసులు రాస్తా ఉన్నారు. ఎవరైనా పాత ఇల్లు కూలగొట్టుకోరు అనుకో, మట్టి తీసుకుపోయిన పోయాలంటే కూడా కష్టమే. ఇప్పుడు జనగామల పాత ఇల్లు కూలగొడితే మట్టి పోయాలన్నా కూడా ఇవాళ మైనింగ్ అనుమతులు, మైనింగ్ పర్మిషన్లు, వాటికి కూడా ఇవాళ ఫీజు కట్టి పోయాలని చెప్పేసి అంటా ఉన్నారు. ఇవాళ కొత్త మట్టి రావాలన్నా సమస్య, పాత మట్టి పోయాలన్నా సమస్య. ఈ రకంగా ఎట్లుంది అంటే ముందుకు పోతే గొయ్యి, వెనకకు పోతే నొయ్యి, ఎడదత్తవో సావురండు అన్న పద్ధతుల్లో ఇవాళ జనగామ జిల్లాలో జరుగుతూ ఉంది. మేము అంటా ఉన్నాం కలెక్టర్ గారిని, మీ పద్ధతులలో పట్టు విడపలు సడలింపులు చేయండి. అయితే కొంతమంది అంటా ఉన్నారు కలెక్టర్ సస్పెండ్ చేయాలి, కలెక్టర్ను ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి అంటా ఉన్నారు. వీళ్ళు ఇక్కడ నిజాయితీగా పనిచేస్తా నిజాయితీగా పనిచేస్తూ ఉన్నాడు, అంతవరకు అందరూ అంగీకరిస్తాం. మరి తను ఒక్కడే పనిచేస్తే కాదు కదా. కలెక్టర్ ఆఫీసులో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లు టీం వర్క్ చేయాలి. కలెక్టర్ అంటే ఆ టీముకు నాయకుడు, అందరితోటి పని చేయించాలి. ఇవాళ డిఎంఎండ్హెచ్ఓ సరిగా పనిచేయట్లేదు, ఎందుకు అని చెప్పేసి అంటే కలెక్టర్ ఆంక్షలు. ఇవాళ డిఆర్డిఏ పీడి, మరి ఆమె ఏం పాపం చేసిందో ఏం కదో సెలవు పెట్టుకున్నది, సెలవు పెట్టుకుంటే సరెండర్ చేసిండు. ఇట్లా ప్రభుత్వ ఉద్యోగులందరూ కాల్చుకు తింటా ఉన్నాడు. అదే రకంగా ఇవాళ దేవరుప్పుల మండలంలో ఒక ఎంఈఓ ఒక ప్రైవేటు స్కూల్లో అక్రమాలు జరుగుతున్నాయి, ప్రభుత్వం విరుద్ధంగా చేస్తారని చెప్పేసి కంప్లైంట్లు వచ్చి ఆడ ప్రజా సంఘాల వాళ్ళు గొడవ చేస్తే ఆమె దానికి సంబంధించినటువంటి అంశాన్ని ఫైలింగ్ ముందు తీసుకుపోతా ఉన్నది. మరి ఇలా ఆమెను డిమోషన్ చేసి పెట్టిన పరిస్థితి ఉన్నది. అంటే ముఖ్యంగా ఇలా కలెక్టర్ గారు మహిళా వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఎందుకు ఈ మాట అని చెప్పేసి అంటా ఉన్నంటే ఇలా డిఆర్డిఏ పీడి మహిళ, ఒక పిహెచ్సి సెంటర్లో పనిచేసినటువంటి డాక్టరు తన భర్తకు బాగలేదు అని చెప్పేసి సెలవు పెట్టుకుందట. సెలవు పెట్టుకుంటే సెలవు నిరాకరించిండు. తెల్లారే మళ్ళీ అదే పిహెచ్సికి పోయి ఆమెకు నోటీస్ ఇచ్చినట్టు పరిస్థితి. అంటే ఈ రకంగా ఉద్యోగులందరూ కూడా భయభ్రాంతులకు లోనైనవారు బయటికి చెప్పుకోలేకపోతా ఉన్నారు. చెప్పుకుంటే ఏంటి అని చెప్పేసి అని ఇవాళ ఈ వనితా టీ స్టాలు మహిళ, విజయ డైరీ పార్లరు మహిళ, ఇప్పుడు అందులో ఉన్న కృష్ణవేణి ఉన్నది కదా, ఏది హోటల్ అప్పుడు కృష్ణవేణి మహిళ.
అంటే మహిళా సాధికారత గురించి మహిళల్ని కోటీశ్వరులు చేస్తాం, వాళ్ళని లక్షాధికారుల నుంచి కోటీశ్వరులు చేస్తాం, కోటీశ్వరులు పారిశ్రామికవేత్తలు చేస్తామని చెప్పేసి ఇందిరా మహిళా శక్తి పథకాన్ని రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిండు. ఇవి ప్రభుత్వ పథకాల్ని నీరుగార్చడం కోసం ఇవాళ సందీప్ కుమార్ ఝా చేస్తా ఉన్నాడు. మరి కాంగ్రెస్ నాయకులు దీనికి సమాధానం చెప్పాలి. ఈ ఇందిరా మహిళా శక్తి పథకం ప్రభుత్వంది కాదా, కాంగ్రెస్ది కాదా? మరి అవి ఇవాళ రోడ్డు మీద పడితే రేపు కొత్తగా ఇంకెవరైనా మహిళలు మరి ఉపాధి కోసం ముందుకొస్తారా? అంటే ఇవాళ ముఖ్యమంత్రి గారి లక్ష్యానికి విరుద్ధంగా ఇలా మన జిల్లా కలెక్టర్ గారు పనిచేస్తా ఉన్నారు. 2 అంశాలు మీకు చెప్పదలుచుకున్నా. ఒకటి, ప్రజాభవన్ అక్కడనేమో ప్రగతి భవన్ ప్రజాభవన్ చేసారు, ఇక్కడ కలెక్టరేట్నేమో గడీని చేసిండు. అంటే ఇవాళ గడీల వ్యవస్థకు జనగామ పాతరేసింది. జనగామ అంటేనే చైతన్యం. ఇలా గడీల వ్యవస్థను, నియంతృత్వాన్ని, పెత్తందారితనాన్ని భరించే స్వభావం ఈ జిల్లాలో లేదు. అందుకోసం మేము కలెక్టర్ గారికి సవినయంగా చెప్పదలుచుకున్నాం, మీరు ఇక్కడే పనిచేయండి, అధికారులందరితో పని చేయించండి, పట్టు విడుపులు ఇవాళ కలెక్టరేట్లకు పోవడానికి అందరికి అవకాశం కల్పించండి. ఇవాళ కలెక్టరేట్లకు పోవడానికి ఎట్లా తనిఖీలు ఉన్నాయని చెప్పేసిన విషయాన్ని మీకు చెప్పిన. ఇవాళ ఒక సామెత ఉన్నది, ఇంట్లో ఎలుకలు పడితే ఏం చేయాలి? వాటిని బోను పెట్టి పట్టాలి, ర్యాట్ కిల్లర్ పెట్టాలి, గమ్ము పెట్టాలి, రకరకాల పద్ధతులలో వాటిని పట్టడానికి అవకాశం ఉన్నది. కానీ సూరుకు నిప్పి పెడదామా? ఇవాళ ఆయన ఆఫీసులో ఎవరో అందులో పనిచేసే వాళ్ళు, అవుట్సోర్సింగ్లో పనిచేసే వాళ్ళు అంటే తన సిబ్బంది. అక్కడ అవుట్సోర్సింగ్ పనిచేసే అక్కడ జిరాక్స్ తీసుకపోతే ఎవరిని బాధ్యత చేయాలి? ఆ డిపార్ట్మెంటు హెడ్ను బాధ్యత చేయి. ఆ డిపార్ట్మెంట్ని చూసే జాయింట్ కలెక్టర్ని అడగండి. ఇవాళ భూముల కొలతలలో జరిగింది, ఆ ఏడీని అడగండి, ఆ డిఐని అడగండి, మరి వాళ్ళ మీద శాఖపరమైన చర్యలు తీసుకోండి. ఆ శాఖను గైడ్ చేసేటువంటి జాయింట్ కలెక్టర్ని అడగండి, నీ కింద పనిచేసే శాఖలు జరుగుతూ ఉన్నది, నువ్వేం చేస్తా ఉన్నావు అని చెప్పేసి అది పెట్టేసి దానికోసం ప్రజలు తనిఖీలు అంటారు. ప్రజలు దొంగల, బందిపోటుల, కలెక్టర్ ఆఫీస్కి దొమ్మియడానికి వస్తావురా? ఇదేం పద్ధతి? ఇవాళ కలెక్టర్ ఆఫీస్ కింద ఉన్నటువంటి ఏవైతే వాహనాలు పెట్టేటువంటిది ఉన్నదో ఆ వాహనాలు చాలా రోజుల నుంచి ఉంటున్నాయి కాబట్టి ప్రమాదాలు జరుగుతాయని చెప్పేసి అంటారు. మరి 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రమాదాలు ఏమైనా జరిగినాయా? ఒకవేళ ఇవి ఉన్నాయి అనుకో, వాటిని ఏం చేయాలి? ఎన్ని వాహనాలు సీజ్ చేసిండ్రు, ఆ ఓనర్లు ఎవరు, నెంబర్ కొడితే ఎట్లకెళ్ళి మొత్తం వస్తుంది, బండి నెంబర్ ఏది, ఓనర్ ఎవరు, ఎక్కడికి వెళ్ళి మరి ఎవరెవరికి అప్పచెప్తారా, వాళ్ళు కేసులు కట్టిర్రా? ఒకవేళ ఇప్పుడు అక్కడ బండ్లు తీసుకొచ్చి పెట్టి పోతాం అని చెప్పేసి అనుకున్నప్పుడు అక్కడ ఒక సెక్యూరిటీ సిబ్బంది పెట్టండి, సాయంకాలం వరకు బండి ఉంటే తీసి బయటపడేయండి. అంటే ఇలా పద్ధతులు చేయకుండా ఇవాళ ఇంట్లో ఎలుకలు ఉన్నాయని చెప్పేసి అని సూరుకు నిప్పు పెట్టే సందంగా ఇవాళ జిల్లా ప్రజానికాన్ని అందరినీ కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ జనగామ జిల్లాను 33 జిల్లాలలో పరుగు తీసి పెడతా ఉండే జిల్లా కలెక్టరు. అందుకోసం నేను ఒకటే సవినయంగా మీ అందరి ద్వారా మనవి చేస్తా ఉన్నా, మీరు ఇక్కడే ఉండాలి, మీరు పని చేయాలి, ఈ జిల్లా వాసులందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పేసి నిజాయితీ గల అధికారిగా మీకు పేరున్నది. మీ కింద పనిచేసే వాళ్ళందరూ కూడా ఇవాళ ఒక ఆయన అంటా ఉన్నాడు, అది ఉద్యోగులందరినీ అవమానపరచుండు. ఏమంటా ఉన్నాడు? ఈ కలెక్టర్ గారు వచ్చిన తర్వాత ఉద్యోగులందరూ 10 గంటలకు వస్తూ ఉన్నారు, పని చేస్తూ ఉన్నారు, ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాను అని చెప్పేసి అంటారు. అంటే ఇదివరకు మొత్తం బరిదేగించి ఈ జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఉద్యోగులంతా బరిదేగించి దొంగల లెక్క పనిచేసిర్రా? వాళ్ళెవరు నిజాయితీ పరులు కాదా? వాళ్ళంతా దొంగలేనా? అంటే ఇవాళ పనిచేసే సిబ్బందిని బీజేపీ నాయకుడు అవమానపరిచిండు ఉద్యోగులందరినీ. ఇది సరియైన పద్ధతి కాదు. అంటే ఒక కలెక్టర్ వల్లనే మొత్తం వ్యవస్థ బాగుపడుతుందని చెప్పేసి అంటే కాదు. కలెక్టర్ కింద పనిచేసేటువంటి అందరూ టీం వర్క్ చేయాలి. టీం వర్క్ బిల్డప్ అయితే సాగడానికి ఉంటుంది. ఇవాళ మీరు చూడండి, ఐకేపీ వడ్ల ధాన్యం కొనుగోళ్ళు మన జిల్లాలో రైతులు ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు. నిన్న ఏనబాయి కాడ కొన్నం మల్లేష్ అనేటువంటి ఒక రైతు డీజిల్ పోసుకున్నాడు. 15 రోజులుగా ఆడ ధాన్యం పెడితే కొనుగోలు చేయలే. మన గానుపాడు కాడ చేసిర్రు, వెంకిరాల కాడ చేసిర్రు, ఒడ్లకొండ కాడ చేసిర్రు, పెంబర్తి జాతీయ రహదారి కాడ మొత్తం ధాన్యావస్థలు తీసుకొచ్చి కాలబెట్టిర్రు. ఇక ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? మరి ఇప్పటి వరకు ఎంత కొనుగోలు జరిగింది చూస్తే 40% కంటే ఎక్కువ కాలే. పోయిన సంవత్సరం ఇదే సీజన్లో 80% వడ్లు ప్రొక్యూర్ అయింది. మరి ఇప్పుడు ఎందుకైతే లేదు? లారీల సమస్య, గన్నిబాగుల సమస్య, దాంతోపాటు లిఫ్టింగు, అన్లోడింగు, ఇలా మిల్లుల కాడ సమస్య, ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఈ అన్ని సమస్యలు పరిష్కారం చేయాల్సింది ఒక కలెక్టర్ గారేనా? అదనపు కలెక్టర్ బాధ్యత లేదా? అదే రకంగా ఆ సివిల్ సప్లై అధికారుల బాధ్యత లేదా? అని వీళ్ళు ఎందుకు పని చేస్తలేరు? వాళ్ళందరూ పనులు పెట్టాల్సిన బాధ్యత ఎవరిది? అంటే అన్నీ తానే చేయడం వల్ల, ఇవాళ అన్ని తానే చేస్తా అని చెప్పేసి అనడం వల్ల సమస్యలే కూర్చుంటా ఉన్నాయి. అందుకోసం కలెక్టర్ గారికి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం, అందరితో పని చేయించండి, టీం వర్క్ చేయించండి, ఆంక్షలు సడలించండి, అందరికీ సమయం ఇవ్వండి, కలిసే అవకాశం ఇవ్వండి. దాంతోపాటుగా ఏదైనా మెమోరాండం ఇద్దామని పోతారు, ఏ పార్టీ అయినా ఉండొచ్చు,
సిపిఎం అని అంటలే నేను, కాంగ్రెస్ అయి ఉండొచ్చు, బీజేపీ అయి ఉండొచ్చు, టీఆర్ఎస్ అయి ఉండొచ్చు, సంస్థలు అయి ఉండొచ్చు, ఇలా తీర్మార్మల పార్టీ అయి ఉండొచ్చు, కవితక్క పార్టీ అయి ఉండొచ్చు. ఓ మెమోరాండం వేయడం కోసం పోతాం. ఓ నలుగురు ప్రజలకు అవకాశం ఇవ్వండి, ఓ ఫోటో తీసుకొని ఇవ్వండి, పత్రికకి ఇవ్వనివ్వండి. పత్రిక వచ్చేస్తే ప్రభుత్వం దృష్టికి పోతుంది, ఇంటెలిజెన్స్ చూస్తుంది, దాంతోపాటు డిపిఆర్ చూస్తాడు, ఆ వార్తలు తీస్తారు, ఆయా డిపార్ట్మెంట్లకు పంపుతారు, ప్రభుత్వానికి పంపుతారు. అంటే ఇవాళ ప్రభుత్వానికి సమస్యలు తెలియకుండా ఉండాలి అని చెప్పేసి అంటే కలెక్టర్ గారు మెమోరాండం ఒక్కనే రమ్మంటాడు, ఒక్కరితో తీసుకుంటాడు, ఫోటో దిగనంటాడు. దాని తర్వాత ఓ చిట్టి పంపుతారు. వాస్తవమైనది కలవాలంటే చిట్టి పంపాల్సిందే. తనకు నచ్చితే మాత్రం రమ్మంటాడు, నచ్చకపోతే వెళ్ళగొడతాడు. అయ్యో ఈ రకంగా ఇవాళ కలెక్టర్ గారి తీరు ఉన్నది. ఈ కలెక్టర్ గారి తీరు వల్ల ప్రజలు, ప్రజాప్రతినిధులు, విలేకరులు, దాంతోపాటు అడ్వకేట్లు, ఒక వర్గం కాదు అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. దయచేసి ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇక మేము కలవంది ఒక్కరినే, ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారినే, ఈ జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలను కలిసినాం. ముగ్గురు వ్యక్తులు కలుద్దామంటే మేడం లేదు ఇక్కడ, మేడం అమెరికాలో ఉన్నారు ఝాన్సీ రెడ్డి గారు. ఇలా పల్లరాజేశ్వర రెడ్డి గారిని కలిసినాం, కడియం శ్రీహరి గారిని కలిసినాం, మన గౌరవ ఎంపీ గారిని కలిసినాం, మరి మన ఇది నియోజకవర్గ ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కలిసినాం. దాంతోపాటుగా మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ని కలిసినాం, కోదండరాము కలిసినాం. ఇక కలవందల్లో ఎవరి మేము మా వేము నరేంద్ర రెడ్డి గారిని కూడా కలిసినాం. ఇక కలవందల్లో ముఖ్యమంత్రి గారే ఉన్నారు. మరి తన పద్ధతిలో, తన వైఖరిలో మార్పు తెచ్చుకొని ఈ జిల్లాకు ఒక మంచి అధికారి వచ్చిండు, మంచి పరిపాలన చేసిండు అని మా ద్వారా అనే విధంగా, మేమే అనే విధంగా మరి వారు వివరించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నమస్కారం. థ్యాంక్ యూ.